అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమకృపయా పాతుముచితం మదన్యః కోదీనస్తవ కృపణ రక్షాతి నిపునః త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే. ఈ శ్లోకంలో శంకరాచార్య స్వామి వారు ఏం చెప్తున్నారంటే, అసారే సంసారే నిజ భజన దూరే జడదియా. సారము లేనటువంటి ఈ సంసార సాగరం ఏవైతే ఉందో అందులో మునిగి తేలుతున్న వాడినై నేను నిజ భజన దూరే జడదియాం. నిజమేమిటో తెలుసుకోకుండా దానికి దూరం అయిపోయాను. నేను ఎవరన్న నిజం అనేది తెలుసుకోలేకపోయాను. నువ్వు ఎవరు అన్న నిజం నేను తెలుసుకోలేకపోయాను. అలాంటి నిజానికి నేను దూరంగా ఉన్నాను. భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం. అలాంటి నేను ఏమవుతాను? ఈ సంసారంలో తిరుగుతూ, సారం లేదంటే సంసారంలో తిరుగుతూ ఇదే నిజం అని అనుకున్న ఆ భ్రమలో బతుకుతున్న నేను మాం అంధం, అలాంటి వాడిని, కళ్ళున్నా అంధుడితో సమానం. మాం అంధం, గుడ్డివాడిని. కాబట్టి పరమ కృపయా పాతుముచితం, నువ్వు నా మీద ఎంతో దయ ఉంచి పాతుం ఉచితం, నన్ను రక్షించవలసింది. ఆ రక్షించడం అనేది కూడా నీకు ఉచితమైనది, సబబు అయినది. ఎందుకంటే నేను దీనుణ్ణి కాబట్టి. మధన్య కోదీనస్తవ కృపణ రక్ష తిని పునః. నువ్వు ఎవరివి? ఇలాంటి దీనుడిని ఎవరైతే ఉన్నారో అలాంటి దీనుడిని రక్షించగలిగే నిపుణుడివి. కృపణ రక్ష తిని పునః. అలాంటి దీనుల్ని రక్షించడంలో ఉన్న నిపుణత్వం ఉంది నీకు, అంత నిపుణుడివి నువ్వు. త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే. అలాంటి అజ్ఞానుడైన నేను రక్షించడంలో ఈ ముల్లోకాలలో నువ్వు తప్ప ఇంకా ఎవరున్నారు? శరణ్యః పశుపతే, నిన్ను కాకపోతే ఇంకెవరిని శరణు వేడుతాను అని చెప్పి శంకరాచార్య స్వామి వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు.